బ్రేకింగ్ చూస్తున్నాం. ఏలూరు రూరల్ పరిధిలో ఆత్మహత్య అలాగే బ్లేడ్లతో దాడులు ఘటన కలకలం రేపుతోంది. చోదిమెల్ల గ్రామంలో రాత్రి సమయంలో టీచర్ ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఇంట్లో ఫ్యాన్ కురువేసుకుని చిన్ని దేవి ఆత్మహత్య చేసుకుంది. కానీ మృతురాలి భర్త సురేందర్ చేతులు కాలు బ్లేడ్తో కోసుకొని రక్తపు మడుగులో పడి ఉన్నాడు. రక్తపు మడుగులో పడి ఉన్న సురేందర్ను మెరుగైన వైద్య సేవల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దేవి మృతి పట్ల కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్న ఏలూరు రూరల్ పోలీస్ సిబ్బంది. రైట్, ఏలూరు రూరల్ పరిధిలో ఆత్మహత్య అలాగే బ్లేడులతో దాడులు ఘటన కలకలం రేపుతుంది. చోదిమెల గ్రామంలో రాత్రి సమయంలో టీచర్ ఆత్మహత్య చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు ఏలూరు నుంచి. హరీష్, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్, ఏలూరు రూరల్ పరిధిలో ఉన్న చొదిమెల్ల గ్రామంలో విషాచాలు అయితే నెలకొన్నాయి. పుట్టినరోజు నాడే మహిళా టీచర్ ఆత్మహత్య చేసుకోవడం గ్రామంలో కలకలం రేపిందనే చెప్పుకోవచ్చు. ఎవరైతే మృతురాలు దేవిక తన భర్త సురేంద్ర గుంటూరులోని ఒక పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. దేవిక పుట్టినరోజు శనివారం నాడు కావడంతో విశేష చెప్పలేదన్న నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందంటూ కూడా కొన్ని ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. పాఠశాలకు వెళ్లిన దేవిక అయితే ఇంటికి తిరిగి వచ్చి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడడం చోటు చేసుకుంది. ఎవరైతే ఉన్నారో తన భర్త సురేంద్ర ఇంటికి వచ్చేసరికి తన భార్య దేవిక ఆత్మహత్య చేసుకోవడం చూసి తను కూడా మనస్తాపం చెంది బ్లేడుతో కాలు చేతులు కోసుకొని తన భార్య దేవిక రక్తం నుదుటిపై బొట్టు పెట్టి ఐ లవ్ యూ దేవిక అంటూ కూడా భర్త సురేంద్ర రాసిన లెటర్ను పోలీసులు అయితే గుర్తించారు. దేవిక మృతి పట్ల కుటుంబ సభ్యులు అయితే పలు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు అయితే భార్య భర్తల మధ్య ఏమైనా తగాదాలు ఉన్నాయా, లేదంటే కేవలం తన పుట్టినరోజు నాడు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేదనే మనస్తాపం చెంది దేవిక ఆత్మహత్య చేసుకుందా అనే కోణంలో విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ఏదేమైనా కూడా తన కుమార్తె చనిపోవడంపై కుటుంబ సభ్యులు అయితే కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఏదైతే వారిద్దరు కూడా 10 ఏళ్ల క్రితం పెళ్లి కాగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పటికైతే పోలీస్ సిబ్బంది ఘటనపై విచారణ వేగవంతం చేసి ఏదైతే సంఘటన స్థలంలో దగ్గర సురేంద్ర రాసిన లెటర్ ఉందో దాని ఆధారంగా పోలీసులు అయితే అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని విచారణ అయితే కొనసాగిస్తున్నారు. రాజశేఖర్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్. అది బతులవారిగూడెం అండి, నూజిగూడ మండలం. అమ్మాయిని నాయుడుగూడ ఇచ్చామండి. అయితే ఇక్కడ ఏలూరులోనే 10 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు. అపార్ట్మెంట్ కూడా కొనుక్కున్నారు. ప్రజెంట్ పాప నల్లపాడులో పనిచేస్తుందండి. నల్లపాడు మా అల్లుడు గారు కూడా పక్కనే చేస్తున్నారు. చెవుఊరులో పనిచేస్తున్నారు. అంటే బాగానే ఉంటున్నారు. మరి ఎందుకైనా ఏం మనసులో ఏం పెట్టుకుందో రాత్రి ఆ విధంగా జరిగిందండి. బర్త్డే అన్నారు. ఎప్పుడు? నిన్నే బర్త్డే విషయం చెప్పారుగా? చెప్పారు. మరి కేసు ఏమైనా పెట్టారా? పోలీసు వాళ్ళు వచ్చి కేసు రాసుకున్నారండి. మీరేం చెప్పారు? అనుమానాస్పదం మామూలుగా అనుమానాస్పదాన్ని చెప్పారు. కేసు నెంబర్ చేసి మీకు మాత్రం వివరాలు ఏం తెలియదు, పూర్తిగా తెలీదు. అయితే వీళ్ళకి భార్యాభర్తల ఇద్దరికి నిన్న ఆవిడ పుట్టినరోజు సందర్భంగా ఆయన విశేష చెప్పలేదని చెప్పి ఆవిడ కొద్దిగా సెన్సిటివ్ బాగా ఫీల్ అయ్యారని అంటున్నారు. ఆయన సుమారుగా ఉదయం హై స్కూల్కి వెళ్ళిపోయారు. ఆయన స్కూల్కి వెళ్ళిపోయారు. తర్వాత ఈవిడ స్కూల్కి వెళ్ళిపోయింది. వీళ్ళకి యాక్చువల్గా ఇక్కడ ఉండవల్లి అపార్ట్మెంట్లో 207 ఫ్లాట్ 10 సంవత్సరాల క్రితం కొనుక్కున్నారు. అయితే ఆవిడ ముందు వచ్చేసారు. ఆవిడ సుమారు ఇతను చెప్పిన దాన్ని బట్టి ఆవిడ 1:30 ప్రాంతంలో వచ్చేసారు. ఏ కారణాల వల్ల చేస్తున్నా తెలియదు. ఆవిడ బెడ్రూమ్లో చీరతో హ్యాంగింగ్ చేస్తున్నారు.
తర్వాత ఈయన 4:30 ఆ ప్రాంతం వచ్చాయని చెప్పినారు ఎవరైతే పడుతున్నారు. అది చూసి తట్టుకోలేక ఆయన కూడా ఒళ్ళంతా బ్లేడ్తో వెయిన్స్ కట్ చేసుకున్నారు. కాలు మీద చేతుల మీద కళ్ళు దగ్గర వెయిన్స్ కట్ చేస్తున్నారు. ఇదంతా బ్లడ్ అయిపోయింది, కూల్ ఆఫ్ బ్లడ్ అయిపోయింది బాగా. అది ఈలోపు పక్కన వాళ్ళు ఎవరో యాక్చువల్గా వీళ్ళ బ్రదర్ ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి పిల్లలు వీళ్ళ తల్లిదండ్రులకి పిల్లలు ఫోన్ చేస్తే ఎవరు తీయట్లేదని చెప్పి వాళ్ళ బ్రదర్కి ఫోన్ చేస్తే వాళ్ళ బ్రదరు అక్కడ ఈ ఉండవల్లి అపార్ట్మెంట్ సూపర్వైజర్ దగ్గరికి వచ్చి నాని అని చెప్పి వాళ్ళిద్దరు వెళ్ళి తలుపు కొట్టారు. సుమారు అప్పటికి